అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అమిత్ షా డీప్ ఫేక్ కేసు విషయంలో ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించి మన్య సతీష్, అదేవిధంగా నవీన్, తస్లిమాను కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హైదరాబాద్ పోలీసుల ప్రస్తుతం అయితే హైదరాబాద్ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరొక వైపు 3 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు కూడా వీరికి గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే అమిత్ షా డీప్ ఫేక్ వీడియో విషయంలో దాంట్లో ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు మాట్లాడినట్టున్న డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి నేరుగా కేంద్ర హోంశాఖనే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పై, అదేవిధంగా ఇటు సోషల్ మీడియాపై కూడా కేసు పెట్టి కాంగ్రెస్ సోషల్ మీడియాపై కేసు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా 3 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు జారీ చేశారు. మరి నోటీసులు ఏదైతే కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి తీసుకున్న పరిస్థితి. అయితే ఈ లోపు ఢిల్లీ పోలీసులు ఈ రోజు కూడా మళ్ళీ హైదరాబాద్ కు వచ్చారని కూడా సమాచారం. అయితే కానీ ఈ లోపే కూడా ఢిల్లీ పోలీసుల కంటే ముందే హైదరాబాద్ పోలీసులు బీజేపీ నేత రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మరి వీరు ఎక్కడ ఉన్నారు, అంటే ఎక్కడ అరెస్ట్ చేశారనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉందని చెప్పాలి. శ్రీనివాస్, ఓవైపు 2 రోజుల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా అగ్రనాయకత్వం అంతా ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో ఇలా అరెస్టులు చోటు చేసుకోవడంపై రాష్ట్ర కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? అసలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఏదైతే డీటెక్ విషయంలో వీడియో విషయంలో సంచలనంగా మారుతున్న పరిస్థితి. మొత్తం ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ ఒక కుదుపుతున్న పరిస్థితి. ఇది ఏదైతే అత్యంత సెన్సిటివ్ మ్యాటర్ అని కూడా ఇటు కేంద్ర హోంశాఖ, అదేవిధంగా ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీరియస్ గా తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరి వాస్తవాలు తెలియాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారించాలంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ పోస్టులు చేసిన, అంటే దేశవ్యాప్తంగా
10 మందిపై కూడా కేంద్ర హోంశాఖ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణకు చెందిన ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన నలుగురు, అదేవిధంగా రేవంత్ రెడ్డి దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి మాట్లాడారు అంటూ కూడా రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న మే 1 రోజు ఆధార్ కార్డు అంటూ కూడా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ లీగల్ కి సంబంధించిన అడ్వకేట్ కూడా ఢిల్లీ పోలీసులకు సమాధానం చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన URL దానికి సంబంధించిన లింకును పూర్తిగా చదవాలంటే టైం పడుతుంది. 4 వారాల గడువు కూడా కోరిన పరిస్థితి కాంగ్రెస్ లీగల్ అడ్వకేట్. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ మరొకసారి నిన్ననే వచ్చారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఈలోపే దీనికి హైదరాబాద్ వీరిని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరొక వైపు ఏదైతే మరికొద్ది అంటే ఈ నెల 5 నుండి కాంగ్రెస్ అగ్రనేతలు సంబంధించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ పోలీసులు వీరిని అరెస్ట్ చేయడం అనేది కూడా దుమారం తెస్తుందని చెప్పాలి. మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.